బ్లడ్ తక్కువ ఉన్నా ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్కటి ఇచ్చేసి ఇక డెలివరీ అయితే చూసుకుంటారు. బుక్ అయిందా? వీళ్ళైతే ఆటోకి వెళ్తారు, నేనైతే బైక్ మీద వెళ్తా. మా మామయ్య వాళ్ళ బిడ్డ అంటే నా భార్య మంచిగా డెలివరీ కావాలని పోయి, వాళ్ళు క్రిస్టియన్ కాబట్టి చర్చ్ ముంగడ ప్రార్థన చేసుకొని వస్తున్నాను. మస్తు ప్రేమ చూసుకుంటాడు, చార్మీనైనా నన్నైనా అలాగే మా పాపనైనా కానీ చాలా అంటే చాలా ప్రేమ చూసుకుంటాడు. ఆయన మనసులో ప్రేమ ఎంత ఉందో అదంతా బయట చూపెడతాడు మాకు. కొద్దిమంది ఏం చేస్తారంటే లోపల ప్రేమ పెట్టుకొని బయటకు చూపెట్టారు, కానీ మా మామయ్య మాత్రం ప్రేమ ఎంత ఉందో ప్రతి ఒక్కటి బయటకు చూపిస్తారు. మెల్లగా నడు, అక్కడ ఓపెన్ ఉంది, అట్లా అత్త అయిపోతుండే ఓపెన్, అట్లా కూడా రావచ్చు ఈజీగా. కానీ ఏంటంటే అది క్లోజ్ ఉంటుందేమో అని చెప్పి అట్లా ఓన్ తిరిగేస్తున్నాం. అయితే నాకు కొద్దిగా పెయిన్ ఎక్కువ అవుతుందా? నమస్తే, బాయ్ చెప్పు అమ్మ, బాయ్ చెప్పు. అడ్మిట్ చేసుకుంటే మళ్ళీ 1 డే కట్ట 2 డే కట్ట మందత్తరు మళ్ళీ పో. బాయ్ బేబీ, లవ్ యూ, టెన్షన్ పడకు. ఏమన్నారు అత్తమ్మా? అడ్మిట్ రాసిరా? సరే సరే. చార్మి దగ్గరికి మేడమ్స్ వచ్చి చెక్ చేస్తారట. అత్తమ్మని కూడా లోపల రాణిస్తలేరు, అందరినీ బయటనే ఉంచేసారు. ఇక నేను లాస్ట్ పాప పుట్టినప్పుడు ఈ గుడికి వచ్చి మొక్కిన. ఇదే హాస్పిటల్లో ఒక గుడి ఉంటుంది, ఇది అమ్మవారు అనుకుంటా. ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నా. అంటే మంచిగా డెలివరీ కావాలి, తల్లి కానీ పిల్ల కానీ ఇద్దరు క్షేమంగా ఉండాలని చెప్పి అనుకున్న విధంగానే అమ్మవారు దయ చూపింది. ఇప్పుడు కూడా ఈ అమ్మవారిని మొక్కాలి అని చెప్పి అనిపించింది. సో అమ్మవారి దగ్గరికి వచ్చిన. నేను ఏర్పడతలేను కానీ నాలో అంటే మస్తు టెన్షన్ ఉంది. కూకుంటే చక్కగా ఊకబుద్ధి అవుతలేదు, నిల్చున్న చక్కగా ఉండబుద్ధి అవుతలేదు, ఆగమాగం అవుతుంది. ఎందుకంటే టెన్షన్, ఎంతైనా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే డెలివరీ ఇద్దరు మంచిగా ఉండేదాకా టెన్షనే ఉంటుంది. ఇది ప్రతి తండ్రికి డెలివరీ అయ్యే టైంలో ఉండే సిచ్యువేషన్ ఇది. నాకు కూడా అదే విధంగా ఉన్నది. వాళ్ళిద్దరు అంటే డెలివరీ ఇద్దరు మంచిగా ఉన్నారు అని చెప్పి తెలిసినప్పుడు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. అప్పటిదాకా టెన్షనే ఉంటుంది. ఎప్పుడు ఆ వార్త వినిపిస్తుందో చూద్దాం. ఇంకా టైం అవుతుంది ఇప్పుడైతే. అప్పుడు వచ్చినాం 7:30కి 8కి అట్లా వచ్చినాం. ఇప్పుడైతే 9 అవుతుంది. ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు. పాపకేమో నిద్ర వచ్చింది, ఇక తప్పలేదు. ఈ చెట్టు కింద ఇది పరిచి పండబెట్టినాం. ఎందుకంటే పిల్లల నిద్ర ఆపద్దు కదా, సో ఇలా పండబెట్టినాం అన్నమాట. పొద్దుగాల వచ్చినాం, టైం ఇప్పుడైతే 2 అవుతుంది. కానీ ఇంకా ఏం లేదు, రెస్పాండ్ అయితే లోపల నుండి. నాకైతే మస్తు టెన్షన్ అవుతుంది. ఇంతసేపు అవుతుంది మార్నింగ్ నుండి ఇప్పటిదాకా. పాపం ఎంత తల్లాడిపోతుందో దేవుడా. ఎవరు పుట్టినా సరే కానీ మంచిగా నార్మల్ డెలివరీ అయ్యి ఏం కాకుండా ఉంటే జల్దీ డెలివరీ అయితే మంచిగా ఉంటుంది. కానీ ఆ పెయిన్స్తో భరించుకుంటా ఇంకా పెయిన్స్తోనే ఉంటే నాకు కూడా మంచి అనిపించేది. ఈ సస్పెన్స్ అనేది పెట్టకుండా ఎవరు పుట్టినా సరే కానీ తొందరగా డెలివరీ అయితే మంచిగా ఉంటుంది. ఏమేమో ఇంకేం చెప్తలేరు. అది లోపలికి ఏరంటే అటే ఉన్నారు, ఇంకేం చెప్తలేరు. ఏదో ఒకటి అమ్మాయి అబ్బాయి ఏదో ఒకటి చెప్తే కథ మన టెన్షన్ అనేది పోతుంది. టెన్షన్ అంటే ఒక ఆతృత కానీ ఏం చెప్తలేదు, ఏం అర్థమవుతలేదు. అందుకే సపరేట్ కూర్చున్నాయి. వాళ్ళు అటు వేరంటే అటే ఉన్నారు, ఇంకా వస్తలేరు దేవుడా. ఫోన్లు కొండవేరా? ఏంటి ఫోన్ కొండవేరా? తీసుకోవాలా? ఫోన్ తీసుకోపోతేనేమో మంచిగానే ఉండు, కానీ ఫోన్ తీసుకోలేదు వాళ్ళు. ఇక నేను అవసరం సార్ లాగా అడుగుతున్నా ఇరగొడతారు. అందుకే వచ్చి సపరేట్ కూర్చుంది కదా. ఏమేమి డెలివరీ అయినా ఎవరు ఒకటి తెలియదు. అదే తెలియదన్నా ఇక్కడ సైలెంట్ వచ్చింది. పోనీసలేరా? వాళ్ళు కూడా బయటకు రాలేదు. వాడి పడుతుంది వచ్చింది కదా. ఏమేస్తామా? ఏం చెప్తలేరు, రోజులు కొట్టారు. అట్లా ఎందుకు చెప్పారు?
ఇప్పుడే ఎప్పటికి మొత్తం సాఫ్ చేసి చెప్పాలి. బెడ్డింగ్ ఇట్లాంటి సాఫ్ చేసిన ముందు చెప్పకపోతే వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తే ఎట్లా మళ్ళీ చెయ్యరు మనం అన్నాం కదా. ఉన్నారు వాళ్ళన్న లోపల. మా కాడైతే జల్లి ఇట్లా పుట్టంగానే ఇట్లా వీళ్ళు పుట్టిరని చెప్తారు. మీ దగ్గర ఏంది కడిగేదాకా చేయదాకా ఇప్పుడు ఎక్స్చేంజ్ చేస్తారు కదా మళ్ళీ పిల్లల్ని. సార్ అసంభవం అది. హాస్పిటల్లో ఎక్స్చేంజ్ చేస్తారని మాట అసలు ఇప్పటిదాకా రాలేదు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మన పిల్లలు మనకు ఉంటేనే మంచిగా ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ అబ్బాయి పుట్టి మనకాడ ఏర్పడుతుంది కదా. ఇప్పుడు మన పుట్టిన పిల్లలు వాళ్ళ ముఖం ముక్కు కాళ్ళు చూస్తే తగ్గ ఏం ఏర్పడుతుంది వాళ్ళు స్కామ్ చేసుకుంటారు. ఎంత స్కామ్ చేస్తే మనకి ఏర్పడుతుంది కదా. కానీ స్కామ్ చేయరు, 100% చేయరు. వీళ్ళు పోయి ఫస్ట్ ముఖం గుర్తు పెట్టుకుంటే ఏం టెన్షన్ ఉండదు. ఫస్ట్ చెల్లెన్న అత్తమ్మనే కూడా అలా చూస్తారు. మాక్సిమం లోపలికి వేయరు వాళ్ళు బయట. ఎందుకంటే ఆపరేషన్ అంటే చేస్తారు కదా, చేసిన తర్వాత పక్కన పెడతారు కొంచెం హోల్డ్ చేస్తారు అంతే. టెన్షన్ పెడతారు కదా బాబు. ఓలోక్కళ్ళు గుట్టిరని చెప్తే మంచిగా ఉంటుంది. ఇటు అత్తలేరు అటు పోతలేరు.